ఇప్పుడు వస్తుంది కదా. వస్తుందన్న. సో మన రిక్వైర్మెంట్ ఏమి, డీబీ పూలింగ్ డేటాబేస్లో ఏదన్నా కొత్త రికార్డు ఇన్సర్ట్ అయినా లేదు ఆల్రెడీ ఉన్న రికార్డు వాల్యూ చేంజ్ అయినా ఆ రికార్డ్ని ఆటోమేటిక్గా రీడ్ చేయాలి. మన ఇంటిగ్రేషన్లో ఒక సిఎస్పి ఫైల్ జనరేట్ చేసి ఎఫ్టిపి లొకేషన్లో ఫైల్ రైట్ చేయాలి. ఇది నా రిక్వైర్మెంట్. సో నేను ఇక్కడ ఎఫ్టిపిలో ట్రిపుల్ ఏ నాగా అనే ఫోల్డర్లో ఫైల్ ప్లే చేద్దాం అనుకుంటున్నా. సో ఆల్రెడీ ఉంది ఈఎంపీసీసీ ఫైల్ డిలీట్ చేసేస్తా. ఓకే, తర్వాత డీబీలో టేబుల్ ఆల్రెడీ ఉంది కదా మన దగ్గర. సో ఈ టేబుల్లో నేను స్టేటస్ అనే ఒక కాలమ్ను యాడ్ చేస్తాను. డిస్కనెక్ట్ చేసి కనెక్ట్ చేద్దాం. క్రికెటర్స్ ఎడిట్ స్టేటస్ అని ఒక కాలం యాడ్ చేద్దాం. ఎందుకు అంటే మనము ఒక రికార్డ్ని రీడ్ చేసిన తర్వాత డిలీట్ చేయకూడదు డేటాబేస్లో. ఎందుకంటే డేటాబేస్లో పర్మనెంట్గా రికార్డ్స్ ఉండాలి. ఓకే, సో అందుకోసం ఏం చేస్తాము అంటే మనము ఆ స్టేటస్ అని ఒక కాలం పెట్టుకొని రీడ్ అయిన తర్వాత వాల్యూస్ చేంజ్ చేస్తాం. ఓకే, మళ్ళీ సేమ్ రికార్డ్ని రీడ్ చేయకుండా ఉండాలి అంటే ఇవి సపోజ్ ఇక్కడ 2 రికార్డ్స్ ఉన్నాయి కదా, ఒకదానికి ఎన్ అని ఇస్తా. ఎన్ ఉంది అంటే న్యూ రికార్డ్ అని, సో రీడ్ అవ్వలేదు అని. వై ఉంది అంటే ఆల్రెడీ రీడ్ అయిపోయింది అని. సో మన ఇంటిగ్రేషన్కి ఏం చెప్తామంటే, సో ఎన్ స్టేటస్ ఎన్ ఉంటే ఆ రికార్డ్ని రీడ్ చేయి. సో ఇక్కడ కమిట్ చేస్తాం. ఓకే, సో ఎన్ ఉంటే ఆ రికార్డ్ని రీడ్ చేయి. రీడ్ చేసిన తర్వాత ఆ ఎన్ని వైగా మార్చు అంటాం. సో నెక్స్ట్ టైము సేమ్ రికార్డ్ని రీడ్ చేయమన్నమాట. సో అలాగా కొత్త రికార్డ్ అన్నిటికీ ఎన్ పెట్టమని చెప్తాం. ఏదన్నా డేటా చేంజ్ అయినా దాన్ని ఎన్గా పెట్టమంటాం. మన ఇంటిగ్రేషన్ ఏం చేస్తుంది, స్టేటస్ ఎన్ ఉంటే రీడ్ చేస్తుంది. రీడ్ అయిపోయిన తర్వాత దాన్ని వైగా మారుస్తుంది. ఓకే, నేను ఒక ఇంటిగ్రేషన్ క్రియేట్ చేస్తా. సో db pool underscore ftp write underscore July 8. Okay, create. సో డిబి ఏటీపీ డిబి కనెక్షన్ తీసుకుందాం. లేదంటే జూలై 8 అని ఇచ్చింటాం కదా మోస్ట్లీ. ఏటీపీ జూలై 8. సో సోర్స్ నేను ఏటీపీ కనెక్షన్ తీసుకుంటాను. ఎందుకు, ఆటోమేటిక్గా ఆ డీబీలో రికార్డ్స్ ఉంటే ఈ డీబీ పోయి ఎప్పుడు ఎవ్రీ 5 సెకండ్స్కి 1 సెకండ్ మనం ఎంత టైం చెప్తే అంత టైంలో పోయి చూసి వస్తూ ఉంటుంది. సో అందుకే ఇన్బౌండ్ ఆపరేషన్ పూల్ ఫర్ న్యూ ఆర్ చేంజ్ రికార్డ్స్ ఆపరేషన్. నేను పూల్ అంటే రీడ్ అని, న్యూ కొత్త రికార్డు ఆర్ చేంజ్ రికార్డ్స్ ఏమన్నా ఉంటే రీడ్ చేయండి. సో కంటిన్యూ. టేబుల్ ఏ టేబుల్లో నుంచి రీడ్ చేయాలో చెప్పాలి. రేపు మార్నింగ్ లోపు అందరూ ఏటీపీ డిబి పూలింగ్ ఇన్సర్ట్ ప్రాక్టీస్ చేయండి. సర్చ్ బిస్కెట్ అనిపించింది.
సో ఇక్కడ కిందకి వస్తే పోలింగ్ స్ట్రాటజీ అని ఉంటుంది. ఇక్కడ ఎడిట్ కొట్టి ఇక్కడ లాజికల్ ఫీల్డ్ అని ఉంది కదా, ఇక్కడ స్టేటస్ అని చెప్పి ఇక్కడ రీడ్ వాల్యూ, రీడ్ అయిన తర్వాత ఏమి ఇవ్వాలి అని, వై అని, అన్రీడ్ వాల్యూ రీడ్ అవ్వకముందు ఏముంటుంది అని, ఎన్ అని టైప్ చేయండి. రిజెక్టెడ్ వాల్యూ ఏమన్నా ఫెయిల్ అయితే ఆ రికార్డ్ని రీడ్ చేయలేకపోతే దాన్ని ఎఫ్గా మార్చు అని. తర్వాత పుల్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎవ్రీ 1 సెకండ్కి ఆ టేబుల్లో పోయి చూస్తూ ఉండు, ఏదన్నా ఎన్ రికార్డు ఉంటే రీడ్ చేసుకురా అని. కంటిన్యూ ఫినిష్. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ ఎఫ్టిపి రైట్కి మ్యాప్ చేస్తాను. ఎఫ్టిపి వేసుకుంటా. ఎఫ్టిపి ఎన్క్రిప్ట్ లైట్ ఏదో కనెక్షన్ ఎఫ్టిపి కనెక్షన్ తీసుకుంటా. రైట్ కంటిన్యూ. రైట్ ఫైల్ ఏ డైరెక్టరీలోకి, సో ఈ ఫోల్డర్లోకి రైట్ చేద్దాం. సో ఏమని పడాలి, db emp.csv అని పడాలి. పెట్ ఎగ్జిస్టింగ్ ఫైల్. కంటిన్యూ. సో స్కీమా కావాలి కాబట్టి మనము CSV ఫైల్ లేదు. ఒక్క నిమిషం. అయ్యో ఈ ఫైల్ని ఇద్దాం. తీసి అంతానే ఉంది. వేస్తా అన్న. రెండు వేసుకొస్తానండి. సో validate.
సో మనమేమి రన్ చేసే పని లేదు. ఈ టేబుల్లో ఏదన్నా ఒక రికార్డ్ ఎన్ ఉంది కదా, ఎన్ ఉంటే ఆటోమేటిక్గా అది రీడ్ అయిపోయి వైగా మారుతుంది. వైగా మారిందా? సో ఎఫ్టీపీలో పోయి చూద్దామా, రిఫ్రెష్ చేస్తా. సో ఇంకో రికార్డ్ని కూడా చేంజ్ చేస్తాను. ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది, ఇది కమిట్ అనమాట. ఏదన్నా వాల్యూస్ చేంజ్ చేస్తే చూడండి ఆటోమేటిక్గా వైగా మారిపోయింది. సో ఈ ఫోల్డర్లో రిఫ్రెష్ ఇప్పటిదా డీబీ ఎంప్లాయ్.csv. సో నేను లోకల్ లేక్కి డ్రాగ్ చేసి చూద్దాం. ఆ ఫైల్లో 2 రికార్డ్స్ ఉండాలి. డౌన్లోడ్ ఎడిట్ విత్ నోట్ప్యాడ్++. ఒక రికార్డ్ పడింది కదా, సో ఇంకోసారి చేయంటే పడింది. ఓకేనా? సో ఇది ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి.